హైదరాబాద్లోని సరూర్ నగర్లో మాదక ద్రవ్యాల వ్యసనాలపై హ్యూనమ్ అసోసియేషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. నషాముక్త్ భారత్ అభియాన్ మాస్టర్ వాలంటీర్లకు ఒకరోజు శిక్షణలో భాగంగా రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మేము ఊర్లో కూడా వాలంటీర్స్ గా చేసి మేము ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి దీని గురించి అవగాహన కల్పించి దీని బారిన పడకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చెప్పిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. న్యూ హోప్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరికీ జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు యువత అంతా కూడా డ్రగ్స్ మీదకి వెళ్తున్నారు. యాక్చువల్గా ఎక్కువ శాతం మన తెలంగాణ డ్రగ్స్ అంటే మన గంజాయికి సంబంధించిన దాంట్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పక్కన ఉన్న రాష్ట్రాలు కానీ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళని పరిరక్షించుకునేటటువంటి దాంట్లో భాగంగానే ఈ అంగన్వాడీ టీచర్స్కి అసలు డ్రగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలా వాటిని తయారు చేస్తుంటారు, వాటి నుంచి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, ఎందుకు వాళ్ళు డ్రగ్స్ వైపు వెళ్తున్నారు, ఈ కారణాలు ఏంటి, ఇటువంటివన్నీ చర్చించడం జరిగింది. దీంట్లో అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో భాగంగా వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయ్యి మాస్టర్ వాలంటీర్స్గా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఈ డ్రగ్స్ బారిన ఎవరు యువత చిక్కుకోకుండా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఫస్ట్ ప్రివెన్షన్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ డ్రగ్స్ బారిన పడ్డారో వాళ్ళని మన డీ అడిక్షన్ సెంటర్కి తరలించడానికి భాగంగా మన హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది.